వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. పెండింగ్ డిఏలు ఇస్తారా తప్పుకుంటారా? ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. అటు సర్కారు ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్న లీడర్లు. అలాగని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచలేని పరిస్థితి. నిత్యం ప్రభుత్వం పెద్దలతో నేతల మంతనాలు. డిఏలపై ప్రస్తుతానికి వస్తే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చురకలు. అసలు విషయం ఏంటంటే గత కొన్నేళ్లుగా పీఆర్సీ అమలు ఆలస్యం, డిఏ ఏరియల్స్ పెండింగ్, టీఏ బిల్లులు విడుదల కాకపోవడం, జీపీఎఫ్ సరెండర్ లీవ్లు, మెడికల్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. డిఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కార్ మధ్య ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నారు. డిఏలు ఎప్పుడు ఇస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేయడంతో లీడర్లు ఉక్కిరిబుక్కిరి అవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితుల్లో నాయకులున్నారు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా డిఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదన పడుతున్నారు. లీడర్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో గత ఏడాది జూన్లో 2 డిఏలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఒక డిఏను జూలై జీతంలో కలిపి చెల్లించారు. రెండో డిఏను 6 నెలల తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 13, 2025లో సర్కార్ ఇచ్చిన 6 నెలల గడువు పూర్తయింది. దీంతో లీడర్లపై ఉద్యోగులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. రెండో డిఏను ఇప్పించాలి, లేదంటే ఆందోళన చేపట్టుతారంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు నేరుగా లీడర్లను నిలదీస్తున్నారు. కొందరు నేరుగా ఫోన్ చేసి డిఏలు ఇప్పించండి, లేకపోతే నాయకత్వం నుంచి తప్పుకోండి అని బెదిరిస్తున్నారు. కొందరైతే నాయకులకు శాపనార్థనాలు కూడా పెడుతున్నారు. దీంతో ఎంప్లాయీస్ లీడర్ల ఫోన్లు ఎత్తాలంటే జంకుతున్నారు. ఉద్యోగ సంఘాల స్పష్టమైన డిమాండ్, కొత్త పీఆర్సీ వెంటనే అమలు చేయాలి. కనీసం ఉద్యోగుల జీవన ఖర్చులు అనుగుణంగా జీతాలు పెంచాలి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీఆర్సీపై అధ్యయనం కొనసాగుతుంది. నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పీఆర్సీ అమలైతే జీతాల్లో భారీ పెరుగుదల ఉంటుంది. మిత్రులారా, ఇది ఉద్యోగులకు సంబంధించిన చాలా కీలకమైన అప్డేట్. డిఏ పీఆర్సీపై చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మీకు తెలియజేస్తాం. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.